బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, ప్రస్తుతం మనం ఇప్పుడు బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లోనే తక్కలపల్లి రవీంద్రరావు కూడా నివాసం ఉంటున్నట్టు, రెంట్కి నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహించిన దాదాపుగా ఒక గంట పాటు సోదాలు నిర్వహించిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళని ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇందాక ఒక 2 నిమిషాల క్రితం వరకు కూడా ఇక్కడ లోనికి అనుమతించిన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళని లోపలికైతే అనుమతించారు. అట్లాగే మనతో పాటు తక్కలపల్లి రవీంద్రరావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇది కావాలని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కుట్రగా కూడా దీన్ని చెప్పారు. అయితే వీళ్ళని ఇక్కడ బంధించి వాళ్ళు అక్కడ నియోజకవర్గ పరిధిలో డబ్బులు పంచుతున్నారు అని చెప్పి కూడా వీళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాగే ఇటు తక్కలపల్లి రవీంద్రరావు నివాసం ఏదైతే ఉందో అది జూబ్లీ హిల్స్ పరిధిలో లేదు, కూకట్పల్లి పరిధిలో ఉంది. అయితే ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో సెక్షన్ 170 ప్రకారం ఈ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఉండేటువంటి ఆ ప్రాంతంలోనే సోదాలు నిర్వహించాలి, లేదంటే అంతకుముందు ఖచ్చితంగా ఎన్నికల అధికారి పర్మిషన్ ఉంటేనే తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళి నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చారని చెప్పి కూడా ఇప్పటికే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు తక్కలపల్లి రవీంద్రరావు కూడా స్పష్టం చేశారు. అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో, ఫిర్యాదు చేసింది ఎవరు, ఫిర్యాదు చేసినటువంటి కాపీ కానీ తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఏవడిగినా కూడా వీళ్ళెవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. లైవ్ లో మనం ఆయన మాట్లాడేది కూడా వినొచ్చు. దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నాడు? మేము ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బై ఎలక్షన్లు వస్తే మేము కనీసం ప్రచారానికి పోయేవాడు కాదు మా ముఖ్యమంత్రి. ఎందుకంటే మాకు ప్రజల మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వీళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి కావాలని బెదిరించి ఇలా జూబ్లీ హిల్స్లో అభ్యర్థి గురించి తెలుసు మీకు, రౌడీజం పోతుంది లేస్తే తలుచుకుంటే 5 నిమిషాలు టీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండా చేస్తూ ఉంటాడు. ఇదా మాట్లాడిన మాట? ఇదా భాష? ఇదా సంస్కృతి? తెలంగాణ సంస్కృతి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రౌడీజం చూడడానికా? బంగారు తెలంగాణ కొట్లాడినాం మేము, కానీ ఈ రౌడీజం చూస్తాం అనుకోలే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రౌడీజం చేస్తాం అనుకోలే. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎలక్షన్ గెలుస్తుంటే కానీ చట్టబద్ధంగా మీరు వ్యవహరించండి, మీ ఊందాతనాన్ని కాపాడుకోండి. ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇవాళ ఒక జూబ్లీస్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానివల్ల ఏం నష్టం జరగదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకోండి. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి చెప్తున్నటువంటి విషయాలు అయితే ఏదైతే ఇంటి వద్ద జరుగుతున్నటువంటి ఈ సోదాలు ఉన్నాయో వీటికి సంబంధించి జనార్దన్ రెడ్డి కానీ తక్కలపల్లి రవీంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయాలు అయితే ఇవే ఉన్నాయి. మొత్తానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కూడా ఆగ్రహావేశాలు పెళ్ళుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ని రౌడీ అని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇప్పటికైతే ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ ఎన్నికల నియమావళికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి తప్ప ఇటువంటి అడ్డగోలు చర్యలు చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శివరామకృష్ణ. ఆయన తెలుసు